ఎందుకు చెప్తానండి ఇది నేను అథారిటీతో చెప్తున్నాను నేను అని చెప్తాను. ఎందుకంటే 2019లో ప్రభుత్వం వచ్చినప్పుడు నేనే సిఆర్డీని చూశాను. ఓ 2.5 సంవత్సరాలు నేనే పర్యవేక్షించాను. ఆ పోర్ట్ఫోలియో నేనే చూశాను. 1,16,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు వచ్చి డిపిఆర్ అప్పుడు ఇప్పటికి 2 లక్షలు అయింది. ఇది అప్పుడు 1,16,000 19,000 దగ్గర ఇచ్చారు. ఖర్చు చూస్తే 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది 5 సంవత్సరాల్లో. అందులో కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చింది, ఒక 2,000 కోట్లు వచ్చి అప్పుడున్న ప్రభుత్వం పెట్టింది, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు పెట్టి బిల్లులు బకాయిలు పెట్టి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఎంత శాతం అయినట్టు? 5% లోపు అయింది పని గత 5 సంవత్సరాల్లో. ఆ ఆలోచనతో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అప్పుడే 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2 సంవత్సరాలు ఎవరైనా చేయొద్దన్నారు మిమ్మల్ని? ఈ 2 సంవత్సరాల్లో మీరు చేశారు, ఏం చేశారు? అక్కడ ఎల్ఎన్టీకి సంబంధించిన వైర్లు వచ్చి అవి కాలిపోయి ఎందుకు కాలేవో, ఏ రకంగా కాలేవో, దాంట్లో ఏ కుంభకోణం ఉందో, దానివల్ల ప్రభుత్వానికి ఏమి నష్టమో లేదా సంస్థలకి ఏమి నష్టమో ఆలోచన చేశారా చంద్రబాబు నాయుడు గారు? మీరు టీవీలో మాత్రం ఒప్పుకోలేదు, ఏదో కుంభకోణం ఉందా. ఏడు కుంభకోణం ఇప్పుడు ఎన్నాళ్ళైంది? ఇప్పటికొచ్చి ఎవరు కాల్చారు, ఎవరు కాలిపోయేవి, ఎలా కాలిపోయేవి, లేకపోతే ఎవరైనా కాల్చారా, దాని నుంచి లబ్ధి పొందారా, లాభం పొందారా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమైనా మిస్టరీ ఉందా అని ఆలోచన చేశారా మీ ప్రభుత్వం? కమ్మలటి కాలిపోవడానికి వైర్లు కాలిపోతే తాటాక కమ్మల కాలిపోవడానికి ఎందుకు ఆ కోణం ఆలోచన చేయలేదు మీరు? అంటే ఏంటి ఇదొక అందుకు పెద్ద కొలమానాలు. ఈ అనుమానాలన్నింటి కోడెక్కిరించుకొని ప్రతిపక్షంగా మా అనుమానం చెప్తున్నాం. ₹14,000 స్క్వేర్ ఫుట్ ఏంటి? 4,000-5,000 రూపాయలకి అవుద్ది కదా స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్. ఎందుకు అవ్వాలి 14,000 రూపాయలు అని చెప్పి అడుగుతున్నాం. ఎస్, నేనే కాదు, ఎవరైనా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సామాన్యుడు కూడా అడుగుతాడు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుందామంటే అమ్మ ఇంతేట్రా బాబు ఏంటి సంగతి అని వాడుతో నెగోషియేట్ చేసి బేరమాడి చేస్తాము. వైజాగ్ ఎంత ఉంది, విజయనగరం ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది అని చూస్తాము. విన్నామండి 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్. అంటే ఎంత అనుమానం, ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్, ఎంత కుంభకాలు, ఏం జరుగుతుంది, ఇది ప్రజల అనుమానం. ఇది అడిగి తప్పు. ఎందుకు ఇవాళ చూటుగా అడుగుతున్నాం. ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు అమరావతి మీద ఎంత ఖర్చు పెట్టారు, ఫిజికల్గా ఎంత ఖర్చు అయింది, అడ్వాన్స్ రూపాయలు ఎంత ఇచ్చారు వాళ్ళకి, అన్నీ అడ్వాన్స్ ఇస్తే మళ్ళీ కిక్ పెట్టలేం కన్నా. లేదు పని ఎంత చేశారు? బకాయిలు ఎంత ఇచ్చారు చెప్పండి, నాకు చెప్పండి. దాన్ని బట్టి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారో లెక్కేసుకుందాం. 10% ప్లస్ 20% ప్లస్ చేస్తూ స్పీడ్గా పనిచేస్తారని చెప్పుకుందాం. 2 సంవత్సరాలు చేసింది చెప్పండి. చెప్తే ఊరిగా రోజు గంటకి టీవీ ఇప్పితే, పేపర్ ఇప్పితే పేజీలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో మార్గాలు అన్నారు, ఏమన్నారు మావిగన్ అన్నారు. అది డస్టర్లు ఎక్కడ ఉంది? డస్టర్లు ఉంటాయా మావిగన్లు?
ఏదో మచిలీపట్నం విజయవాడ గుంటూరు చెప్పారు ఆయన. పోనీ ఏదో మీరైతే దేవుడి గుడి అమరావతి పేరు మీరు చెప్పారు, దేవుడి పేరు, అదే ఏముంది దీనికి? ఆ ప్రాంతం అంతా బాగుపడాలని అనుకున్నారు. కాదు, ఈ గిరిగీసుకొని ఈ సున్నా చుట్టుకొని సున్నాలు ఉన్న ప్రాంతాన్ని బాగు చేయాలనుకున్నారు. అక్కడ ఏదో మనకేదో వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ వెస్ట్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి